హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో గత 10 రోజుల క్రితం చూసుకుంటే మీర్పేట్ సమీపంలోని ఒక సెలూన్ షాప్లో దివ్య అనే ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దాని తర్వాత కూడా మా కూతుర్ని కావాలని చెప్పి మర్డర్ చేశారంటూ కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ అమ్మాయి శానిటైజర్ తాగి చనిపోయిందని చెప్పి కూడా కొన్ని వార్తల్లో మనం చూస్తున్నాం. అసలు వాస్తవానికి ఏం జరిగిందని చెప్పి కూడా మా క్యూబ్ టీవీ నెట్వర్క్ నుంచి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. దివ్యకు సంబంధించి కుటుంబాన్ని కూడా మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అక్కడికి నేను వెళ్ళినా కాబట్టి గ్రౌండ్కి చెప్తున్నా, దివ్య వాళ్ళ కుటుంబం చాలా బీద కుటుంబం అనమాట. వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ తండ్రిని కోల్పోయారు. ఆ తర్వాత కూడా వాళ్ళ తల్లే తనకి ముగ్గురు కూతుర్లు అనమాట. మధ్య కూతురు పేరే దివ్య అనమాట. సో ఈ అమ్మాయి చనిపోవడం జరిగింది. దాని తర్వాత కూడా వాళ్ళ బంధువులు అయితే వాళ్ళకి సంబంధించిన దివ్యకు సంబంధించిన వ్యక్తులు అయితే పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సో కొంతమందిని కూడా దివ్యకు సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారంటూ కూడా వాళ్ళు మనతో చెప్పడం జరిగింది. సో దాని తర్వాత అక్కడ మనం ఇంటర్వ్యూ చేసే క్రమంలో కూడా వాళ్ళు అక్కడ ఏదైతే ఈ దివ్య వాళ్ళు ఉంటున్న విలేజ్ ఉందో ఆ విలేజ్కి సంబంధించి నియోజకవర్గ దేవరకొండ వస్తారనమాట. దేవరకొండకు సంబంధించి కూడా ఓట్లప్పుడు వచ్చి అడిగిన ఎమ్మెల్యే కనీసం పరామర్శించడానికి కూడా రాలేని సిచ్యువేషన్లో మేము ఉన్నామని చెప్పి కూడా ఆ దివ్యకు సంబంధించిన ఫ్యామిలీ మనకు చెప్పడం జరిగింది. అయితే నేను అక్కడే లైవ్లో కూడా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా కాల్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఎమ్మెల్యే గారు నాతో మాట్లాడిన మాటలు నేను మీకు కూడా వినిపిస్తాను. ఎందుకంటే సడన్గా నేను కాల్ చేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఆదుకునే నాదుడే లేడు అని చెప్పి కూడా వాళ్ళు అన్నారు. కాబట్టి నేను అక్కడ లైవ్లో ఎమ్మెల్యేకి కాల్ చేయడం జరిగింది. సో కాల్ చేసిన తర్వాత కూడా ఒక 2 రోజుల తర్వాత నేను స్పందిస్తానని చెప్పి కూడా 2 రోజుల తర్వాత నేను అక్కడికి వస్తాను. నేను అవుట్ ఆఫ్లో ఉన్నాను. సో విందాం మనము ఆ రోజు మాట్లాడిన వాయిస్. హలో అనే వచ్చారు సార్, మీరు కూడా రావాలి. అదే సార్, మీరు వచ్చి మీ తరపు నుంచి మీరు చేయగలిగే న్యాయం మీరు కూడా చేయండి అని చెప్పి ఇది చేస్తున్నాం సార్. అదే మీరు ఒకసారి మాతో వచ్చి మాట్లాడితే మీకు కూడా తెలుస్తుంది కదా సార్ జరిగింది అసలు ఏంటి అనేది. ఓకే సార్. చూసాం మనము 2 రోజుల తర్వాత కూడా వస్తానని చెప్పి కూడా బాలు నాయక్ గారు దేవరకొండ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. సో తను ఇచ్చిన మాట నెరవేర్చారని చెప్పొచ్చు. తను చెప్పిన 2-3 రోజుల తర్వాత కూడా ఈ యొక్క దివ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే గారు వచ్చి పరామర్శించారనమాట. సో మనం అక్కడ లోకల్ వార్తలు మనం చూస్తున్నాము. సో దివ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్ అని చెప్పి కూడా మనం ఒక వార్త చూస్తున్నాము. సో చూడొచ్చు దివ్య కుటుంబాన్ని కూడా అక్కడికి వెళ్ళి బాలు నాయక్ గారు పరామర్శించినట్టు మనము చూడొచ్చు. విజువల్ కుటుంబం దగ్గర కూడా వెళ్ళి తను ఇచ్చిన మాట కూడా నెరవేర్చుకున్నారనే చెప్పొచ్చు. ఇక చూడొచ్చు ఏదైతే అన్యాయం జరిగిందో కుటుంబానికి ఆ అన్యాయాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి ఆదుకుంటామని తెలియజేశారు. దివ్య మరణానికి కారకుడైన వారిని తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏదైతే మాట్లాడిన తర్వాత కూడా అక్కడ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా అక్కడికి దివ్య కుటుంబం దగ్గరికి వచ్చి కూడా పరామర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఈ ఘటనను తీసుకొని వెళ్తా వాళ్ళకి అన్యాయం లేకుండా నేను చూస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. సో మనం ఒకసారి దివ్య వాళ్ళ సిస్టర్ ఏదైతే మనకి ఇప్పటిదాకా కాల్ మాట్లాడిందో ఎమ్మెల్యే గారితో కూడా వాళ్ళకైతే కాల్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాము. సో అక్కడికి ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు. సో అక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారు ఏమని మాట్లాడారు, సో ఏమని హామీ ఇచ్చారో మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. నేను ఇప్పుడు దివ్య వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట, వాళ్ళ ఓన్ అక్క మనకి సోనీ కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సోనీ నేను చూస్తున్నాను వార్తలు దివ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్ అని చెప్పి వస్తున్నాయి. మరి ఏమన్నాడు ఎమ్మెల్యే గారు, కలిసారా మీతో? కలిసారన్న, కలిసి ఆయన చేతనైనంత సహాయం చేస్తా అని చెప్పారు. ప్రభుత్వ పరంగా చేసేట్టు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. సో ఇంకేమని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా చెప్పడము మనం ఇక్కడ వార్తలో చూస్తున్నాం. చెప్పారు ఇవి కొంచెం అటు కొంచెం మా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ అయిపోయాక తీసుకెళ్తాను, ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకెళ్తాను అని కూడా చెప్పారు. సో మరి మీకు నమ్మకం ఉందా? ఉందన్నా, ఉంది. సో అంటే ఓకే, అంటే ఏమని చెప్పారమ్మా వచ్చి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్తాను ఇంకేమైనా చెప్పడం జరిగిందా? ఎందుకంటే మన ముందు కూడా ఎమ్మెల్యే గారికి లైవ్ లో కాల్ చేయడం జరిగింది. సో దానికి స్పందించడానికి వచ్చా అని చెప్పి కనుక్కొని తప్పు చేసిన వాళ్ళకి తగిన శిక్ష ఇస్తామని చెప్పి కూడా చెప్తారు. ఎందుకంటే సోని మనము గతంలో కూడా మనం ఎమ్మెల్యే గారికి అయితే కాల్ చేసిన మన దగ్గర నుంచి కూడా ఇంటర్వ్యూ మధ్యలో
అవునవును. సో ఫలితం దక్కింది అనుకోవచ్చా? దక్కిందన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సోని, థ్యాంక్ యూ. ఓకే. రైట్. ఓకే. చూడొచ్చు మనం ఆ రోజు కాల్లో మాట్లాడిన దివ్య వాళ్ళ సిస్టర్ అనమాట. తిను దివ్యకి వాళ్ళ అక్క అవుతుంది, ఓన్ అక్క అనమాట. సో ఆమెతో కూడా మనం కాల్ ఇప్పుడే మాట్లాడమాట. తిను మనకు కనిపిస్తుంది కదా, దివ్య వాళ్ళ ఆ ఓన్ అక్క అనమాట. తిని పేరు సోని. సో ఆ రోజు మనం కాల్ చేసినాం. నిజంగా మనము ఇక్కడ ఆ దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ధన్యవాదాలు చెప్పవచ్చు. ఎందుకంటే తను ఇచ్చిన మాట తప్పకుండా తను నెరవేర్చాడు. అక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా నేను ఆదుకుంటా, అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ యొక్క ఆ ఘటనకు సంబంధించి కూడా తీసుకెళ్తా, వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాము. సో ఈ విషయం ఇలా ఉంటే దివ్య మరొకర ఉంది, మరో ఘటన చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా ఆ వైష్ణవి భవ్య అని చెప్పి కూడా ఇద్దరు చిన్నారులు కూడా అక్కడ ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో అది హత్యనా లేక ఆత్మహత్యనా కూడా తేల్చాల్సి ఉంది. సో అది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఉంది. తను ఆ కుటుంబంతో అయితే మనం మాట్లాడడం, కానీ ఇంతవరకు అవి కూడా ఒక 7 to 8 days అవుతుంది. ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వాళ్ళు రాలేవని చెప్తున్నారు. ఒకసారి నేను చూపిస్తే అక్కడ ఆ భవ్యకు సంబంధించి కూడా భవ్య వాళ్ళ డాడీ కూడా కాంగ్రెస్ పార్టీ మెంబర్ అయినట్ట. తను గతంలో తాతల నాటి నుంచి కూడా తను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా, కానీ నా బిడ్డకి ఇంత అన్యాయం జరిగితే కూడా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడని చెప్పి కూడా ఆ భవ్య వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు అనమాట. వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా నర్సంపేట నియోజకవర్గం ఆ ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి గారికి కూడా తను వేడుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. నా ఇంటర్వ్యూలో కూడా తను చాలా కఠినంగా అయిపోయాడు అనమాట. ఎందుకంటే ఆ 10th class చదువుతున్న కూతుర్ని కోల్పోయిన ఆ తల్లి తండ్రుల బాధను కూడా ఎవరు ఆపలేదన్నమాట. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనని పట్టించుకుంటా లేదు అని చెప్పి కూడా ఆ సీతక్క పైన, అలాగే ఈ దొంతి మాధవరెడ్డి పైన, అలాగే రేవంత్ రెడ్డి పైన కూడా వాళ్ళు కొంచెం ఆ ఫైర్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఫైర్లో ఉన్నా కూడా వాళ్ళు ఒకటే, నా కూతురికి న్యాయం జరగాలి, నాలాగా ఇంకొక తండ్రి బాధ పడొద్దు అని చెప్పి కూడా ఆ కుటుంబం అయితే కోరుకుంటున్నారు. సో నా వీడియో చూసినట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు, అలాగే మంత్రివర్గం కానీ, లేకుంటే ముఖ్యంగా నర్సంపేటకు సంబంధించి ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి గారు కూడా పదే నేను కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబం పాపం వాళ్ళ చిన్నారిని కోల్పోయిన ఆవేదనలో ఉంది. సో మీరు ఎంత బిజీ ఉన్నా ఒక 5 నిమిషాలు వచ్చి ఆ యొక్క కుటుంబాన్ని మీరు పరామర్శించి ఆ కుటుంబానికి మీరు అన్ని విధాలుగా వారికి అండగా ఉంటారని చెప్పి కూడా మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళొక కుటుంబానికి మళ్ళొక ఆ చిన్నారిని కూడా కోల్పోతా అని చెప్పి కూడా ఆ భవ్య ఫ్యామిలీ అయితే చెప్పడం మనం చూస్తాం. రైట్ వ్యూవర్స్, మీకు నేను చూపిస్తా. నిజంగా ఈ ప్రోమో చూస్తే నాకైతే నిజంగా కళ్ళ నీళ్ళు అయితే ఆగలేవన్నమాట. ఎందుకంటే ఆ చిన్నారిని కోల్పోయిన కుటుంబంలో ఎంత బాధలు. ఎందుకంటే కని పెంచి పెద్ద చేసి ఇంకొక 3 నెలలు అయితే నా పాప తిరిగి మళ్ళీ నా ఇంటికి వస్తుంది, 10th class ఆ పాప కాబట్టి. సో ఇద్దరు ఇంకా వైష్ణవికి సంబంధించి మాత్రం పాపం ఆ వైష్ణవికి తల్లి లేదు, అలాగే చిన్నప్పుడే తన అన్నను కోల్పోయింది. వాళ్ళకు ఉన్న ఒక్కగానొక ఆ డాడీ తప్ప ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళ నాన్నమ్మ కూడా, అలాగే వాళ్ళ తాత ఉన్నారు, వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోయారు. ఆ వైష్ణవి వాళ్ళ నాన్న కూడా పాపం తాను హ్యాండిక్రాఫ్ట్ అనమాట, తను సరిగా నడవలేదు, సపోర్ట్ ఉండేది, తను నడవగలుగుతాడు. సో తను కూడా ఇప్పుడు నేను ఎలా బతకాలి, నా చెట్టంతా నా కూతుర్ని కోల్పోయినని చెప్పి కూడా ఆ కుటుంబం అయితే ఆవేదనలు ఉన్నారు. సో నేను చూపిస్తాను మీకు ఆ భవ్యకు సంబంధించి కూడా వాళ్ళ ఫ్యామిలీని నాతో చేసిన ఇంటర్వ్యూ చూపిస్తాను. కాదు హత్యనే చేశారని చెప్పి కూడా మీరు హత్య చేసిరు, నమ్ముడుగా చేసిరు. నా బిడ్డని ఇక్కడ ఎత్తిపట్టి చేతులు ఇరిసిరు, అంటే చంపారు. వాళ్ళంతా ప్లాన్ ప్రకారంతో నా బిడ్డ అక్కడ ఏదో నా బిడ్డను హత్య చేసిరని నేను గట్టిగా చెప్తున్నా. నా బిడ్డ గొప్పదాయి నా కాడికి వస్తుందని నేను అనుకున్నా, కానీ మాకు అమ్మాయిని చూపించాలి ఇంత వాళ్ళ పిల్లలు లేరా? గీసలు పిల్లల్ని ఇచ్చిండ నరకం చూపెడతారు. ఇట్లా చేతురు. సీతక్క చెప్పు నువ్వేంది? బాగా సారు నీకు దండం పెడతా. సో చూడొచ్చు ఇక్కడ దొంతి మాధవ్ రెడ్డి గారు అక్కడ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, అలాగే ఆ సీతక్క కూడా ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే నువ్వు ఎందుకు పట్టించుకుంటలేవు అని చెప్పి కూడా ఈ తండ్రి ఆవేదన మనం చూస్తున్నాం. అక్కడ లోకల్గా ఉన్న ఆ ఎమ్మెల్యే ఆ గతంలో కూడా చాలా మంచి పనులు చేశారని చెప్పి మేమైతే తిన్నాము. సో మీరు మాత్రం మా వీడియో చూసినట్టయితే మీరు మనం వేడుకుంటున్నాం. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆల్రెడీ ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న సీతక్క కూడా ఈ ఘటనపై స్పందించి కూడా ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. కొన్ని కమిటీలు వేసి కూడా అక్కడ ఏం జరిగింది, వాస్తవానికి నిజాలు ఏందో బయటికి వెళ్ళాలని చెప్పి కూడా
ఆ సీతకు ఒక కమిటీ వేయడం జరిగింది. సో అతి త్వరలో కూడా ఆ నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో చూడొచ్చు, ఇది ఇక్కడ దివ్య ఘటన మరవక ముందే మళ్ళా ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం మనం చూస్తున్నాము. సో ఇద్దరు కుటుంబాలకి వైష్ణవి అలాగే భవ్య ఇద్దరు కలిసి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు కుటుంబాలు ఒకటే కోరుకుంటున్నాయి, మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగకుంటే మేము ఇక బతకము, మా కూతురునే మేము కోల్పోయాము, ఇక మాకు బతకాలి అని చెప్పి ఆశ కూడా లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేసేటట్టు చూడండి. మరొక పాపకు కానీ మరొక బాబుకు కానీ ఇలాంటి ఘటన ఒకటి ఇంకా చోటు చేసుకోవద్దని చెప్పి కూడా ఈ రెండు కుటుంబాలు అయితే కోరుకోవడం మనం చూస్తున్నాము. సో ఇది వీడియో, ఎందుకంటే గతంలో మనము దివ్య దగ్గరికి మనం వెళ్ళడం జరిగింది. మా క్యూబ్ టీవీ నెట్వర్క్ నుంచి కూడా మా టీం అంతా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ కుటుంబాన్ని మేము పరామర్శించిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూ చేసే మధ్యలో క్రమంలో కూడా నేను అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కూడా కాల్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఆ ఎమ్మెల్యే స్పందించి కూడా ఆ దివ్య వాళ్ళ ఇంటికి వచ్చి కూడా వాళ్ళని బాధని పరిష్కరిస్తానని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఈ యొక్క మ్యాటర్ తీసుకెళ్తానని చెప్పి కూడా వారికి ఆర్థికంగా కూడా సాయం చేస్తానని చెప్పి చెప్పారంటూ మనకి దివ్య ఫ్యామిలీ అయితే చెప్పడం మనం చూస్తున్నాము. సో ఈ వీడియో చూసినట్టయితే భవ్య అలాగే వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఈ వీడియో కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియో మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని పుట్టెడు దుఃఖంలో ఉంది, వాళ్ళ కూతుర్ని కోల్పోయిన దుఃఖంలో మనం వాళ్ళకి ఇప్పుడు చెయ్యి అందియాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్న బాధలో ఒక కూతురు మన ఇంటి కూడా కళ్ళం కూడా తిరిగే కూతురుగా మన దగ్గర లేదని చెప్తే ఆ మాట ఎవరు తట్టుకోలేరు. కాబట్టి నా వీడియో మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి. దొంతి మాధవ్ రెడ్డి గారి దగ్గరికి నర్సంపేట ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేదాకా వీడియో షేర్ చేయండి. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఈ యొక్క వీడియో షేర్ చేశారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మనం ఓన్లీ షేరే చేయమని చెప్తున్నా, ఎందుకంటే నేను ఇంకా ఏమి చేయమని చెప్తాను. ఎందుకంటే వీడియో తెలవాలి, వాళ్ళ బాధపడే వాళ్ళ బాధ ఏందో తెలియదు, ఇంకొక కుటుంబానికి కూడా ఇలాంటి ఒక ఘటన జరగొద్దు అని చెప్పి కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. సో నేను కూడా కోరుకుంటున్నాను, ఆ టీం నా ఛానల్ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎప్పుడు జరగొద్దని చెప్పి కూడా మీ దగ్గర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ మహిళ కానీ లేకుంటే పురుషుడు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు ఏదైనా బాధ ఉంటే, మీకు ఎవరి దగ్గర నుంచి ప్రెజర్ అలాగే ఎవరి దగ్గర నుంచి ఫోర్స్ ఉంటే మీ తల్లిదండ్రులకు మీరు చెప్పాలని భయంగా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీకంటూ ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ దగ్గర మీరు షేర్ చేసుకొని మీరు మనసులో పెట్టుకొని మీరు చనిపోతే మీరు చనిపోతారేమో కానీ మీ తల్లిదండ్రులకి మళ్ళీ నీలాంటి వ్యక్తులను మాత్రం తీసుకురాలేమనే నేను చెప్తున్నా. ఒక్కసారి సూసైడ్ చేసుకునేటప్పుడు మీరు ఆలోచించండి, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. మీరు తొందరపడి చేసుకున్న ఆ యొక్క నిర్ణయమే నీ ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట. సో మీరు ఒకసారి ఆలోచన చేసుకొని ఏదైనా చేసే ముందు సో ప్రతి ఒక్కరికి చెప్పండి. ముఖ్యంగా నేను నా ఛానల్ నుంచి అలాగే నా తరపు నుంచి నేను ఒకటే చెప్దాం అనుకుంటా, తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా మీరు ఒకసారి ఆలోచించండి. మీకు ఆ కొడుకులు కానీ కూతుర్లు కానీ మీతో వచ్చి షేర్ చేసుకునే స్వేచ్ఛని మీరు కూడా ఇవ్వండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు వచ్చి మీది కదా అని చెప్తే మీరు వాళ్ళని ఏమంటారు అని చెప్పి కూడా వాళ్ళు బాధపడి కూడా కొన్ని సిచ్యువేషన్లో చెప్పలేక వాళ్ళు ఆ మనసులో బాధ పెట్టుకొని కూడా చనిపోయిన ఆ సంఘటన మనం చూస్తున్నాము. సో మీ కొడుకులను కానీ కూతుర్లను కానీ మీరు దగ్గరికి పిలవండి, వాళ్ళని ఆదరించండి, అసలు ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకొని, అంతే తప్ప ఆ చిన్నదానికి వాళ్ళపై మీరు కూడా ఇరిటేషన్ కాకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు కోల్పోతే మళ్ళీ మనం తీసుకురాలేము అనమాట. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా. ఒకసారి మీరైతే ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. మాధవ్ రెడ్డి గారి దగ్గరికి అలాగే సీతక్క దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళేదాకా ఈ యొక్క వీడియో షేర్ చేయాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది ఈ యొక్క కుటుంబానికి మాత్రం అండగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నా. సో ఇది వీడియో, మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.